హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం. టచ్ మీ నాట్ 38వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అంశు ఎప్పుడు బయటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు దేవ్. బయటికి వచ్చింది అంశు. బాత్రూంలో నుండి బయటికి అడుగులు పెట్టిన అంశు పాదాల వైపే చూస్తూ ఉన్నాడు దేవ్. పసుపు పారాణితో నిండిన పాదాలు పట్టీలు మెట్టెలతో అందంగా మెరిసిపోతూ ఉన్నాయి. ఆ మెరుపుకి ఇంకా వెన్న తెస్తూ అక్కడక్కడా ఉన్న నీటి బిందువులు నక్షత్రాలలా మెరుస్తూ ఉన్నాయి. ఆ పాదాలను చూసే తన్మయత్వంలోకి వెళ్ళిపోయిన దేవ్ అంతకంటే ఒక్క ఇంచు కూడా పైకి చూడలేదు. అలా చూస్తే ఏం జరుగుతుందో అన్న భయం ఉంది దేవ్లో. అంశు కొన్ని క్షణాలు అలాగే నిలబడి దేవ్ని చూస్తూ ఉంది. దేవ్ మంచం పైనుండి లేచి టవల్ పట్టుకుని ముందుకు నడుస్తూ ఉండడంతో తను కూడా 4 అడుగులు ముందుకు వేసింది. తల ఎత్తకుండా అలాగే బాత్రూంలోకి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నాడు. పాదాలలోనే ఇంత అందాన్ని దాచుకుని నన్ను ఇలా పడేస్తుందంటే పైకి చూపు తిప్పితే అసలు బ్రతుకుతానా నేను అనే సందేహం వచ్చింది దేవ్కి. తన ఆలోచనకి తనే నవ్వుకుని స్నానం మొదలుపెట్టాడు. కనీసం తల పైకెత్తి తనను చూడకుండా లోపలికి వెళ్ళిపోయిన దేవ్ వైపుకి నిరుత్సాహంగా వెనక్కి తిరిగి చూసింది అంశు. వెళ్ళి బ్యాగ్ నుండి ఒక తెల్లని చీర తీసి కట్టుకుని తల దువ్వుకుని జడ వేసుకుంటూ ఉండగా బయటకు వచ్చాడు దేవ్. తెల్లటి చీరలో ఉన్న అంశుని చూస్తూ బ్రుకుటి ముడివేశాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు తెలియకుండా ఏదైనా కుట్ర పన్నారా అని ఆలోచిస్తూ అంశు చేతిలో ఉన్న దివ్వెన వైపుకు చూశాడు. అది చూస్తూనే త్వరగా దగ్గరికి వచ్చి అంశు చేతిలో నుండి దువ్వెన లాక్కొని ఇది నాది అని అన్నాడు. పక్కకు తల వంచి జడ దువ్వుకుంటున్న అంశు దేవ్ తన చేతుల నుండి దువ్వెన తీసుకోవడంతో ఇటువైపుకు మళ్ళింది. దేవ్ వైపుకు చూసింది. అతని చెయ్యి పైకి ఎత్తబడి ఉంది. ఆ చేతిలో దువ్వెన లేదు. నీ దువ్వెన అయితే నేనేమైనా తినేస్తున్నానా? ఇంతలో ఎక్కడ దాచిపెట్టావు అంటూ దేవ్ వెనక్కి వచ్చి అంతా చూసింది. ఎక్కడా లేదు దువ్వెన. దేవ్ ముందుకు వచ్చి నిలబడి దేవ్ కళ్ళల్లోకి చూసింది. అలాగే నిర్లిప్తంగా చూస్తూ నిలబడిపోయాడు దేవ్. టవల్ కట్టుకుని నిలబడి ఉన్న దేవ్ని, అతని దృఢమైన శరీరాన్ని చూస్తూ కొంచెం సిగ్గుగా అనిపిస్తూ ఉంటే పక్కకు తల తిప్పుకొని తల తుడుచుకో, జలుబు చేస్తుంది అని అంటూ నవ్వుకుంది అంశు. అంశు మాటలతో ఈ లోకంలోకి వచ్చిన దేవ్ ఓ సారీ అంటూ త్వరగా వెళ్ళి డ్రెస్ వేసుకున్నాడు. జడ మధ్యలో ఉండడంతో ఇంతకీ దువ్వెన ఎక్కడ పెట్టావు అంటూ అంతా వెతుకుతూ ఉంది అంశు ఆ జడను అలాగే పట్టుకొని. ఇప్పుడు అది దొరకదు అన్నాడు దేవ్. నువ్వు మరీ ఇంత స్వార్థపరుడివా? కనీసం దువ్వెన కూడా ఇవ్వవా? ఆ మహేష్ అన్న ఏంటి నీ గురించి మరీ అంతలా చెప్పాడు? ఇక్కడ చూస్తే వేరేలాగా ఉంది. నేను ఇప్పుడు నాతో పాటుగా దువ్వెన తీసుకుని రాలేదు. ఈ ఒక్కసారికి ఇవ్వు అడిగింది అంశు. నేను ఇవ్వను అన్నాడు దేవ్. ఏంటి నువ్వు అనుకుంటూ బయటికి వెళ్ళి అత్తమ్మ అంటూ అనురాధని పిలిచింది అంశు. బయటికి వచ్చిన అనురాధ అంశుని చూస్తూ ఏంటి అంశు అడిగింది. ఒక్కసారి దువ్వెన ఇస్తారా అని అడిగింది అంశు. ఏ మీ రూమ్లో లేదా? సందేహం వ్యక్తం చేసింది అనురాధ. కనిపించడం లేదు అని అంశు అనడంతో లోపలికి వెళ్ళి దువ్వెన తీసుకువచ్చి ఇచ్చి వాడికి ఏమీ అనుమానం రాలేదు కదా, నువ్వే అంతా చూసుకోవాలి అంటూ అంశుకు జాగ్రత్తలు చెప్తూ ఉంది అనురాధ. అప్పుడే గది లోపల నుండి బయటికి వచ్చి వాళ్ళని చూస్తున్న దేవ్ ఏంటి ఏమో మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. ఏమీ లేదురా, అంశుకి పువ్వులు కావాలంట, వెళ్ళి తీసుకొస్తావా అని అడిగింది అనురాధ. ఇప్పుడు ఎందుకమ్మా, ఎలాగో పడుకునేదే కదా అంటూ మొహం పక్కకు పెట్టుకుంటూ అన్నాడు దేవ్. అలా అంటావేంట్రా? పెళ్లి చేసుకుని మొదటిసారిగా ఈ ఇంటికి వచ్చింది. బోసిగా పూలు లేకుండా ఒత్తి జడతో ఎలా ఉంటుంది చెప్పు? పట్టుమని 3 రోజులు కూడా కాలేదు పెళ్ళి అయ్యి. అప్పుడే అలా ఉండొచ్చా చెప్పు? ఇప్పుడు నీకు అంత కష్టం ఏమొచ్చింది? 4 అడుగులు వేస్తే అక్కడ అన్నీ దొరుకుతాయి అంది అనురాధ. అమ్మా ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు, తీసుకొస్తాలే
అంటూ బయటికి బయలుదేరాడు దేవ్. బయటికి వెళ్తున్న దేవ్కి కొంచెం ఎక్కువ పూలు తీసుకురా అని చెప్పింది అనురాధ. ఏదో అనుమానంగా తోస్తూ ఉంది దేవ్కి. అలా ఆలోచిస్తూనే బయటకు వెళ్ళిపోయాడు. త్వరగా అందరికీ భోజనం సిద్ధం చేసింది అనురాధ. బయట నుండి వచ్చిన దేవ్ని అక్కడికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి భోజనం పెట్టింది. అంశు తిన్నదా అని అడిగాడు దేవ్. తింటుందిలే తర్వాత, నువ్వు ముందు తిను, తనకు ఏదో పని ఉందట అని అంది అనురాధ. పర్వాలేదు, అంశు వచ్చాక తింటాను అని అక్కడే కూర్చున్నాడు దేవ్. అంశు ఒక అరగంట తర్వాత అక్కడికి వచ్చింది. దేవ్తో పాటు కూర్చొని భోజనం చేసింది. అన్నం తినగానే గది లోపలికి వెళ్ళిపోయాడు దేవ్. అక్కడ ఉన్న మంచాన్ని చూస్తూ తను అనుకున్నదే నిజం అనుకుని కోపంగా వెనక్కి తిరిగి తల్లి దగ్గరికి రాబోయాడు. గుమ్మంలోనే పాల గ్లాస్తో ఎదురయ్యింది అంశు తల నిండా పూలతో. దేవ్ అలా బయటికి రాబోతుంటే ఎక్కడికి అని అడిగింది అంశు. అమ్మతో మాట్లాడాలి అన్నాడు దేవ్. ఇప్పుడు ఏమీ అవసరం లేదు అంటూ దేవ్ని లోపలికి పంపించి డోర్ మూసేసింది అంశు. ఏంటి అంశు ఇది అడిగాడు కొంచెం కోపంగా దేవ్. ఏమైంది? పూలు ఎక్కువ తీసుకొచ్చావు కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని నేనే అలా బెడ్పై చల్లాను. బాగోలేదా అని అడిగింది అంశు చాలా అమాయకంగా. ఇలా ఫస్ట్ నైట్ రోజు చేస్తారు, ఇప్పుడు ఎందుకు చల్లావు నువ్వు అన్నాడు దేవ్. ఫస్ట్ నైటే కదా అని అంది అంశు కొంచెం చిన్నగా నవ్వుకుంటూ తల కిందికి వంచి. ఏంటి అన్నాడు ఆశ్చర్యంగా. అదే మన పెళ్ళి అయ్యాక మన ఇద్దరం కలిసి ఉండబోతున్న ఫస్ట్ నైట్. అంటే ఆ ఫస్ట్ నైట్ కాదు అంటూ నసిగింది అంశు. పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? ఇదంతా అమ్మ నువ్వు కలిసి చేశారు కదా, అందుకే నువ్వు కూడా మాతో పాటు కలిసి వచ్చావు కదా అన్నాడు దేవ్. చచా, అదేమీ లేదు, అత్తయ్యకు ఏమీ తెలియదు, నేను ఇలా సరదాగా చేశాను అని అంది అంశు. ఇలాంటి విషయాల్లో జోక్స్ ఏంటి అంశు? అమ్మకి చాలా పట్టింపులు ఉన్నాయి. మన శోభనానికి మంచి ముహూర్తం పెట్టించిన తర్వాతే ఏదైనా. అప్పటి వరకు నువ్వు వీటి గురించి ఆలోచించకు. ముందు పువ్వులన్నీ తీసేసి నిద్రపో అన్నాడు దేవ్. ఈరోజు ముహూర్తం బాగుందట చిన్నగా అంది అంశు. నీకెవరు చెప్పారు? నువ్వే కనుక్కున్నావా ఏంటి అడిగాడు దేవ్. అవును, కనుక్కున్నాను అంది అంశు. ఎవరిని కనుక్కున్నావు అడిగాడు దేవ్. మా ఊరి అయ్యగారి ఫోన్ నెంబర్ తీసుకుని నేనే మా అమ్మలా ఫోన్ చేసి కనుక్కున్నాను చెప్పింది అంశు. నీకెందుకు అంత తొందర అన్నాడు దేవ్. ఎందుకు అంటే నీకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది, నీలో కలిసిపోవాలని ఉంది అంటూ సిగ్గు విడిచి చెప్పి పాల గ్లాస్ దేవ్ ముందుకు తెచ్చింది అంశు. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. రష్మి నాట్ 39వ భాగంలోకి వెళ్దామా? ఏంటి అంశు ఇదంతా? నువ్వు చెప్తుందంతా నిజమేనా? ఎవరైనా పెళ్లి కూతురే అన్ని కనుక్కొని ఇలా చేసుకుంటారా? ఎక్కడైనా ఉందా చెప్పు. నువ్వు ఇలా మాట్లాడడం నాకు ఏమీ నచ్చడం లేదు. నువ్వు ఇలా చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు దేవ్ అసహనంగా. కథల్లో సినిమాల్లో అబ్బాయి తొందరపడడం చూశాం కదా, అమ్మాయి తొందరపడడం ఎక్కడా చూడలేదు కదా, అందుకే నీకు అలా అనిపించింది. అమ్మాయిలు తొందరపడకూడదా ఏంటి? మీకు ఉండే తొందర మాకు ఉండకూడదా? నువ్వంటే నాకు ఇష్టం, మామూలు ఇష్టం కాదు, చాలా చాలా ఇష్టం. ఎలాగో మన పెళ్ళి అయిపోయింది, ముహూర్తం కూడా బాగుంది, ఇక మనం దూరంగా ఎందుకు ఉండాలి? అన్నిటికంటే ముఖ్యం, నువ్వు రేపు వెళ్ళిపోతున్నావు, మళ్ళీ నెల రోజుల దాకా రాను అంటున్నావు. అన్ని రోజులు నీకు దూరంగా ఉండాలంటే కష్టం అంటూ చేతిలోని పాలు పక్కన పెట్టి దేవ్ని అల్లుకుపోయింది అంశు. దేవ్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు, కానీ తప్పదు, అంశుని బాధ పెట్టాల్సిందే అనుకున్నాడు. అంతలా ఆశపడుతున్న అంశుని చూస్తుంటే తన మనసు మెలివేసినట్లుగా అనిపించింది. అయినా ఏం చేయలేడు. అంశు భుజాలపై చేతులు వేసి దూరం జరిపాడు. తల ఎత్తి కళ్ళు చిన్నగా చేసి దేవ్ కళ్ళల్లోకి చూసింది అంశు. నాకు ఇష్టం లేదు అంశు, నేను సిద్ధంగా లేను, పెళ్ళి హడావిడిగా జరిగిపోయింది, ఇప్పుడు ఇది కూడానా? నాకు కొంచెం సమయం ఇవ్వు, దయచేసి నన్ను అర్థం చేసుకో అంటూ అంశు మొహం వైపు చూస్తే తన బాధ ఇంకా
ఎక్కడ ఎక్కువ అవుతుందో అన్న అనుమానంతో తన మొహం వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయి మంచంపై పూలన్నీ దుప్పటితో కిందికి పడేసి మంచంపై పడుకొని అటువైపుకు తిరిగాడు దేవ్. అంశు అలాగే స్థానువులా నిలబడిపోయింది. దేవ్ ప్రవర్తన అస్సలు అర్థం కాలేదు. ఎవరైనా అబ్బాయి పెళ్ళై ఇలాంటి అవకాశం వస్తే అస్సలు ఊరుకోరు. కానీ దేవ్ కొంచెం నెమ్మది అని తన అత్త చెప్పడంతో తనే చొరవ తీసుకుంది. సిగ్గు విడిచి తనకు కావాలి అంటూ అడిగింది. కానీ దేవ్ నుండి ఇలాంటి తిరస్కరణ అసలు ఊహించలేదు. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఆకాశం నుండి కిందికి దూకడానికి సిద్ధంగా ఉన్న మేఘంలోని వర్షపు నీరులా అంశు కళ్ళల్లో నీళ్లు కూడా భూమిని ముద్దాడడానికి సిద్ధంగా ఉన్నాయి. వెళ్ళి పడుకున్నాడే కానీ ఎందుకో తన మనసులో లేదు. అంశు ఏం చేస్తుందో, ఎంతలా బాధపడుతుందో అని అనిపించి ఇటువైపుకు తిరిగి అంశుని చూశాడు దేవ్. బుంగమూతితో కళ్ళ నిండా నీళ్లతో అలిగిన బాపు బొమ్మలా ఉన్న అంశుని చూసి దేవ్ మనసు చివుక్కుమంది. వెంటనే లేచి అంశు దగ్గరికి వచ్చాడు. అది కాదు అంశు, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని నీకు చెప్పానా? లేదు కదా. అప్పుడే ఇంత దాకా అంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు. మనిద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలా, అన్ని విషయాలు పంచుకోవాలా, ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవాలా. ఆ తర్వాత అయితే బాగుంటుంది కదా. రేపు వెళ్ళిపోతా అని ఈరోజు ఏదో హడావిడిగా ఇలా చేయడం ఏం బాగుంటుంది చెప్పు. నాకైతే ఇష్టం లేదు, నన్ను అర్థం చేసుకోవు అంటూ బ్రతిమిలాడుతున్నట్లుగా అన్నాడు దేవ్. నీకు నేను అంటే ఇష్టం అంది అంశు ముక్కు చీదుకుంటూ. నేను నీకు చెప్పానా అన్నాడు దేవ్ సూటిగా చూస్తూ. ఆ రోజు ఇక్కడ ముద్దు పెట్టావు అంటూ తన నుదుటిని చూపించింది. నీ అమాయకత్వానికి ముచ్చట వేసి నువ్వు మాట్లాడిన మాటలకి బాధగా అనిపించి అలా చేశాను. ఇక్కడ మాత్రమే ముద్దు పెట్టాను, ఇక్కడ కాదు అంటూ అంశు పెదవులపై వేలు పెట్టాడు దేవ్. ఆ చిన్ని స్పర్శకే తన ఒంటిలో కరెంటు ప్రవహించిన భావన కలిగింది అంశుకి. వెంటనే తమకంతో కళ్ళు మూసేసింది. అంశుని అలా చూసిన దేవ్ తను చేసిందేంటో గమనించుకొని వెంటనే వేలుని వెనక్కి తీసేశాడు. కళ్ళు తెరిచింది అంశు. ప్లీజ్ అంశు, అర్థం చేసుకో అంటూ మరొకసారి బతిమిలాడాడు. దేవుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని అంశు పోనీ అక్కడ పడుకోవచ్చా అంటూ మంచం వైపుకు వేలు పెట్టి చూపించింది. నిరభ్యంతరంగా పడుకోవచ్చు అన్నాడు. వెంటనే చిన్నపిల్లలా సంబరపడిపోతూ వెళ్ళి మంచం ఎక్కి పడుకుంది. అంశులని బాధపోవడంతో తను కూడా వెళ్ళి మరొక వైపు నుండి అంశుకి వ్యతిరేక దిశలోకి మళ్ళీ పడుకున్నాడు. తన వైపుకు తిరిగి పడుకుంటాడేమో అని ఎదురు చూసిన అంశు మూతి ముడిచింది. గబుక్కున లేచి కూర్చుంది. అంశు అలా లేచి కూర్చోవడం గమనించిన దేవ్ కూడా లేచి కూర్చొని ఏంటి అంశు అని అడిగాడు. మనిద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, అర్థం చేసుకోవాలి అని అన్నావు కదా, మరి ఏంటి నన్ను పట్టించుకోకుండా అలా పడుకున్నావు అంటూ చిన్నపిల్లలా అడిగింది. అది బాగా అలసిపోయాను అంశు, నిద్రొస్తుంది, మళ్ళీ ఉదయాన్నే లేవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, రేపటి నుండి మాట్లాడుకోవచ్చులే అన్నాడు దేవ్. కానీ నువ్వు ఉండవు కదా అంటూ దిగులుగా మొహం పెట్టేసింది. కానీ ఫోన్లు ఉంటాయి కదా అన్నాడు. ఇక ఏమీ మాట్లాడకుండా పడుకుంది అంశు. కోరుకున్న ప్రియుడు పక్కనే ఉండగా అతనితో మాట్లాడాలని మనసు పదే పదే కోరుతుండగా ఆ కోరికను అణిచిపెట్టడం చాలా కష్టంగా ఉంది అంశుకి. ఆ కష్టం వల్ల నిద్ర అన్నది దరిచేరను అని మారం చేసింది. తన కష్టం ఇది అని దేవ్కి మళ్ళీ ఒకసారి చెప్పాలి అనిపించిన నిద్రపోతున్న వాడిని లేపడం ఇష్టం లేక అలాగే ఇబ్బంది పడుతూ అటు ఇటు నుసులుతూ ఉంది అంశు మదిలోని భావాలు తనను చేరుతూ ఉండగా ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో తను మేల్కొని ఉన్నాను అనే విషయం అంశుకి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాడు దేవ్. అర్ధరాత్రి దాటాక నిద్రపోయింది అంశు. ఉదయాన్నే లేచి అంశుని లేపకుండానే తయారై బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చి తల్లిని నిద్ర లేపాడు దేవ్. కొడుకును చూస్తూనే అంశు లేవలేదారా అని అడిగింది అనురాధ. లేదమ్మా, బాగా అలసిపోయిందిగా, నిద్రపోయింది, ఇక నేను వెళ్ళొస్తాను అన్నాడు దేవ్. అదేంట్రా, అంత దూరం వెళ్తూ చెప్పకుండా వెళ్తే ఎంత బాధపడుతుంది, ఉండు నేను లేపుతాను అంటూ వెళ్ళబోయింది అనురాధ. వద్దమ్మా, చెప్తున్నా కదా, పోనీలే పడుకోనివ్వు, నేను తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను, ఇప్పుడు తన నిద్రను చెడగొట్టడం అవసరమా చెప్పు అని తల్లి మాట పడనివ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవ్.
ఉదయం 6 గంటలకు వెళ్తాను అని దేవ్ చెప్పడంతో తన సెల్లో 5:30కి అలారం పెట్టుకుని పడుకుంది అంశు. ఎందుకు అంటే ఒకరు లేపకుండా లేవడం అంశుకి అసలు అలవాట్లేదు. అందుకే దేవ్ లేచి ఇబ్బంది పడతాడేమో అని అలారం పెట్టుకుంది. అలారం మోగుతూ ఉండడంతో నిద్ర లేచింది అంశు. చూస్తే పక్కన దేవ్ లేడు. బాత్రూమ్ వైపుకు చూసింది. అక్కడ కూడా కనిపించలేదు. బయటికి వచ్చి హాల్ అంతా వెతికింది. ఎక్కడా లేడు. అనురాధ దగ్గరికి వచ్చి డోర్ కొట్టొచ్చో కొట్టొద్దో ఈ సమయంలో, అత్తను లేపొచ్చో లేపకూడదో అర్థం కాక సంశయిస్తూ అలాగే నిలబడిపోయింది. అప్పుడే తన గది నుండి బయటకి వచ్చిన అనురాధ అంశుని చూస్తూ ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావే అని అడిగింది. కొనసాగుతుంది. ఇప్పుడు దేవ్ వెళ్ళిపోయాడు అంటే అంశు ఎలా ఫీల్ అవుతుంది? మీకేమైనా తెలిస్తే చిన్న కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.